చంటి పిల్లలకు తల్లిపాలు ఎంతో శ్రేయస్కరం, బిడ్డకు బలవర్ధకం, తల్లి ఆరోగ్యకరం. ఈ విషయం చాలామందికి తెలియదు. ఇందువల్ల తల్లి బిడ్డలకు ఇద్దరికీ మంచిది కాదు. కనుక చంటి బిడ్డలకు తల్లులు తప్పనిసరిగా పాలు ఇవ్వాలి. ఈ విషయమై కొన్ని దుష్ప్రచారాలు కూడా జరిగాయి. ఇందుకోసం అవగాహన చేయడానికి ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోంది. తెలుగు రాష్ట్రాల్లో తల్లిపాల వారోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం మేడ్చల్ మల్కాజ్గిరి అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. గర్భిణీ స్త్రీలకు అవగాహన కార్యక్రమం చేపట్టారు. శ్రీమంతాలు చేశారు. నళిని మహిళా మండలి ప్రతినిధులు పాల్గొన్నారు. గర్భిణీ స్త్రీలను ఉద్దేశించి మాట్లాడారు. మీ జై వాసవి ఛానల్లో ఈ కార్యక్రమాన్ని వీక్షించండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా. ఓల్డ్ మల్కాజ్గిరి అంగన్వాడీకి అందరికి వచ్చిన మీ తల్లి గర్భిణీలందరికీ నా కృతజ్ఞతలు తెలుసుకున్నాం. ప్రతి సంవత్సరము ఆగస్టు 1 నుంచి 8 తారీఖు వరకు వెళ్ళే తల్లి పాల వారోత్సవాలకి మీరు అందరూ హాజరవుతున్నందుకు చాలా ధన్యవాదాలు. కానీ మీరు మనము గవర్నమెంట్ చెప్పిన రీతిగా మనం గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ చేయించుకోవాలి. ఎందుకంటే బయట ప్రైవేట్లో చేయించుకుంటే మనకి చాలా డబ్బులు అవుతాయి, కనీసం 1,00,000 దాటేస్తుంది. కాబట్టి మనకి సదుపాయాలు అన్నీ గవర్నమెంట్ చేస్తుంది కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్ డెలివరీ చేయించుకోవాలి. కానీ అంగన్వాడీకి కూడా వచ్చి ఒక పూట భోజనము మీరు తింటున్నారు. ఒక పూట భోజనము, గుడ్డు, పాలు తీసుకుని చక్కగా ఇల్లు ఆహారం తీసుకోమని ఈరోజు చెప్తాను. ముఖ్యంగా తల్లి పాల వారోత్సవాలు దేనికి సంబంధించిందంటే ఇది అక్టోబర్ 2, 1975 వచ్చింది. 1975లో వచ్చింది, మరి పుట్టింది. మనకి అక్టోబర్ 2, 1975లో ఐసిడిఎస్ ఇంటిగ్రేటెడ్ చిల్డ్రన్ డెవలప్మెంట్ సర్వీస్ మాదిరిగా వచ్చింది. ఇది మనకి గవర్నమెంట్ స్కీమ్ కన్నా మనకి గవర్నమెంట్ చక్కగా చేస్తుంది. తల్లి బిడ్డల సంరక్షణ అంటే చాలా గ్రేట్ మాట, చాలా గొప్ప సంస్థ మనకి ఐసిడిఎస్ ఇంటిగ్రేటెడ్ చిల్డ్రన్ డెవలప్మెంట్ సర్వీసెస్ అంటే చాలా తృప్తిగాలది. గవర్నమెంట్ అన్ని సదుపాయాలు చేస్తుంది. హెల్త్ పరంగా ఇక్కడ అన్ని చక్కగా జరుగుతున్నాయి, అంగన్వాడీలు అన్ని జరుగుతున్నాయి. కాబట్టి మీరు అందరూ వచ్చి ఫస్ట్ మీరు బిడ్డ పుట్టగానే ముర్రు పాలు మాత్రం ఇవ్వడం మర్చిపోవద్దు. అలా ఇవ్వడం వల్లే తల్లికి బ్రెస్ట్ క్యాన్సర్ అనేది రాదు. కొంతమందికి స్లోగా పాలు ఇవ్వరు. కానీ అమ్మ నాకు బాబుని ఎంత నువ్వు లెవెల్ స్థితిలో ఉన్నా బాబుని తీసుకొచ్చి గుండె మీద వేసుకుని పాలు ఇవ్వమని నేను అడుగుతున్నాను మిమ్మల్ని. ఎందుకంటే ఆ పాలు తర్వాత ప్రేమలు ఉంటాయి. తల్లి పాలు, ముర్రు పాలు మాత్రం కంపల్సరిగా తగ్గించాలి. 3 రోజులు కాదండి, గంటల కొత్తగానే గంట లోపలనే అరగంట లోపల ఇవ్వాలి. అది ఇవ్వడం వల్ల మీకు ఆరోగ్యంగా ఉంటుంది, బిడ్డ కూడా ఆరోగ్యం ఉంటుంది. అని ఇక్కడికి వచ్చిన నా పేరు రాజేశ్వరి అండి. మాది నల్లి మహిళా మండలి అండి. గౌతమ్ నగర్ లో ఉంటాం మేము. ఇక్కడ ప్రతి సంవత్సరం లాగానే జిల్లా పరిషత్ అంగన్వాడీ స్కూల్లో మహిళలందరికీ శ్రీమంతాలు చేయడానికి చెప్పేసి వచ్చాము. సంవత్సరం చేసినట్టు తల్లి బిడ్డ పుట్టగానే ఆరోగ్యం కోసమే 2 మాటలు మాట్లాడమన్నారు. పాలు కదా, దానికోసమని మాట్లాడదామని చెప్పి గంట లోపు తల్లి పిల్లకి పాలు ఇవ్వాలి, బిడ్డకు పాలు ఇవ్వాలని చెప్పి పూర్వం నుంచి ఇది వస్తున్న సంప్రదాయం ఉంది. కానీ మధ్యలో ఏమైంది, ఇది కొంచెం ఇది అనాగరిక చర్యలాగా తీసేశారు. కానీ ఇప్పుడు మళ్ళీ ఆరోగ్యరీత్యా మళ్ళీ అన్ని ముందుకు వస్తున్నాయి. కాబట్టి పుట్టిన బిడ్డకి గంటలోపు తల్లి మురుగు పాలు పడితే తల్లికి బిడ్డకి కూడా ఒక ప్రేమ అనుబంధం ఉంటుంది. తర్వాత ఆరోగ్యం, రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఆరోగ్యకరమైన ఇది కూడా వాతావరణం కూడా ఉంటుంది. తర్వాత తల్లి పిల్లకు పాలిస్తుంటే ఒక 2 సంవత్సరాల వరకు అలా చేస్తే తల్లికి బిడ్డకు ఎడమ ఉంటుంది. తల్లి ఆరోగ్యం కూడా బాగుంటుందండి. వెంటనే కాన్పు రాకుండా బాగుంటుంది, ఆరోగ్యకరంగా ఉంటుంది. ఇది పూర్వం నుంచి వస్తున్న సంప్రదాయమే. మధ్యలో కొద్దిగా ఇది మిస్ అయింది, మళ్ళీ మొదటికి వస్తున్నది. కాబట్టి మేము ఇక్కడ ఈ అంగన్వాడీ మహిళలందరికీ పసుపు కుంకుమ ఇచ్చి వాళ్ళని దీవించాలని చెప్పేసి మేము మా మహిళా మండలి తరఫున వచ్చాము. మాకు ఈ అవకాశం ఇచ్చిన ఆశాలత గారికి ధన్యవాదాలు. ఇక్కడ ఓల్డ్ మల్కాజ్గిరి అంగన్వాడీ తల్లిపాల వారోత్సవాలు ప్రతి సంవత్సరం జరుగుతాయి.
ఇక్కడ నేను గర్భిణి ఉన్నప్పటికీ ఇక్కడ పేరు నమోదు చేసుకున్నాను. మేడం వాళ్ళు ప్రతిరోజు పాలు దుడ్డు ఇక్కడ ఇస్తారు. మేము అది రోజు నేను తీసుకుంటాను. అన్నం కూడా ఇక్కడనే తింటాను. చాలా బాగా అనిపిస్తుంది. సేవలు బాగా అనిపిస్తాయి. మేడం వాళ్ళకి ధన్యవాదాలు, గవర్నమెంట్కి ధన్యవాదాలు. ఇంకా ఏమైనా కిట్స్ కానీ ఏమైనా ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది, మంచిగా ఉంటుందని. సెకండ్ మేడం మీరు చూడండి. రెండు చేయాలి పట్టు. మీరు ఒక్కరికి ఇవ్వండి మేడం. మేడం ఒక నిమిషం. మీరు సెకండ్ అంటే రండి అమ్మ. ఒక్కొక్కరు 3. మీరు వెళ్తే వెళ్ళిపోతున్నారు. చిన్న వాళ్ళు వెళ్తే వెళ్ళండి.